నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. టాప్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన సీఎం జగన్. ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలపై పవర్ఫుల్ పంచ్. ఎన్నికల కథన రంగంలో దూసుకుపోతున్న జననేత జగన్. సంక్షేమ సారథికి జై కొడుతున్న జనం. సీఎం జగన్ పై కుట్రలే చంద్రబాబు ఎజెండా. పచ్చ మూకలను ఎగదోస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతల ధ్వజం. ఎన్నికల వేళ రాజుకుంటున్న రిజర్వేషన్ల రగడ. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం. ఈవీఎంల సాకుతో కాంగ్రెస్ కుట్రలు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే పనేనని మోదీ విమర్శ. ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారు జననేత సీఎం జగన్. తొలి రోజు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎన్నికల ప్రచార భేరీ నిర్వహించారు. సంక్షేమ సారథిని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. మండుటెండను కూడా లెక్క చేయలేదు జనం. తమ అభిమాన నేత రాకతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో పంచులు వేశారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. మనది మీ ఇంటింట కనిపించే అభివృద్ధి. మరి చంద్రబాబుది కేవలం ఈనాడులోను, కేవలం ఈటీవీలోను, కేవలం ఏబిఎన్లోను, కేవలం టీవీ5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, చెప్పే అబద్ధాలు, చెప్పే మోసాలు. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింద, ఈనాడు రామోజీరావు కింద, ఆంధ్రజ్యోతి
రాధాకృష్ణకింత, TV5 నాయుడుకింత, వీళ్ళందరికీ DBT, దత్తపుత్రుడికింత, వదినమ్మకింత, వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్, జన్మభూమి కమిటీలకు పేటీఎం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కురుబ సంఘం నేత శివబాలతో పాటు మరికొందరు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. రేపు 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరానికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే మధ్యాహ్నం 12:30కు పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట బస్టాండ్ రోడ్లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ప్రచార సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎప్పటిలానే ఈసారి కూడా కేవలం 2 పేజీలతోనే మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, నాడు నేడు స్కూళ్లు, ఆసుపత్రులు, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారత, పెన్షన్ల పెంపు, సుపరిపాలనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ భారతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ భారతి స్థానికులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రచారానికి విశేష స్పందన వస్తోందని వైఎస్ భారతి అన్నారు. ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు వైఎస్ భారతి. ఎలక్షన్ టైం అని అన్ని మనకి ఇస్తారు చేతికి, ఇంటికి వచ్చి. ఆరోగ్యం బాగుంది కదా? ఓట్లు జగన్ రెడ్డికి ఓటు ప్రజలందరూ జగన్ సార్కి అమ్మా మేము అని చెప్తాను. అంటే సార్ చెప్పినాడంటే చేస్తాడనే నమ్మకం ఉంది. సంతోషంగా ఉండారు ప్రజలు ఉండే పథకాలతో. మొన్న జగన్ గారు కూడా ఆయన స్పీచ్లో చెప్పినారు కదా, పులివెందుల నా బలము, పులివెందుల ఇంతవరకు నన్ను నిలబెట్టింది పులివెందులనే అన్నాడు కదా. సో పులివెందులు ఎప్పటి నుంచో ఉంది మా కుటుంబానికి, పులివెందుల గారికి ఉంది. సీఎం జగన్ పై కుట్రలే వాళ్ళ ఎజెండా. విషం చిమ్మటమే పచ్చముక్కల లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అదే చేస్తున్నారు. కొట్టండి, చంపండి అంటూ పచ్చమూకలను ముఖ్యమంత్రి జగన్ పైకి ఎగదోస్తున్నాడు. మొన్నటి వరకు నోరు పారేసుకుంటూ సాగిన చంద్రబాబు ప్రచారం ఆ స్టేజ్ దాటిపోయి కొట్టండి, చంపండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యల స్థాయికి చేరింది. గతంలో ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టండి అంటూ పచ్చమూకను ఎగదోసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా చంపేస్తే ఏం చేస్తామంటూ కుట్రలకు తెరలేపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ పై పచ్చ కుట్రలకు అద్దం పడుతున్నాయి. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. మొన్న విజయవాడలో చూశారు గులకరాయి. కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా.
చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం జగన్ను చంపమని చంద్రబాబు అనడంలో ఉద్దేశమేంటని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసును పెట్టాలన్నారు. భయంతో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా, బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడినటువంటి రీతిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో అనేక మార్లు చూసాం, గాలిలో తిరుగుతున్నావు గాలిలోనే మసైపోతావు అన్నాడు. రాళ్లతో కొట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టమని చెప్పి ఆయన పిలుపునిచ్చినటువంటి అంశం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లతో దాడి చేసినటువంటి వైనం కూడా మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితులు. చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ విధానమే మేనిఫెస్టో అన్నారు సజ్జల. రాష్ట్రమంతా తమ కుటుంబమేనని ఆయన స్పష్టం చేశారు. హామీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబుకు మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మా పార్టీకి సంబంధించినంతవరకు ఈ రాష్ట్రమే పూర్తి కుటుంబం. దీని బాగోగులకు సంబంధించి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాం, గత 5 ఏళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. బహుశా మనిషికి ఏమైందో తలకాయలో చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే, కానీ 100ల కొద్ది హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు. పవన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వలలో పడి పవన్ ఏదేదో తిడుతున్నాడని విమర్శించారు. పవన్ పై సినిమా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. రాజకీయ పార్టీ పెట్టి ప్యాకేజీ తీసుకునే పవన్ తో ప్రయాణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారని ఎద్దేవా చేశారు ఆయన. ఇసుక దోపిడీ జరుగుతుందండి కాకినాడలో, కాకినాడ రూరల్లో. అసలు సముద్రం ఇసుక ఎందుకు పనికి వస్తుందా బాబు అని అడుగుతున్నాను నేను. కట్టడానికి పనికి వస్తుందా? కనీసం ఎక్కడ ఫిల్లింగ్ కన్నా పనికి వస్తుందా? ఎవడన్నా వాడతాడు బుద్ధున్నవాడు? ఇక్కడ ఇసుక ఎక్కడ వస్తుంది? నదులు ఉన్నాయా? వాగులు వంకలు ఉన్నాయా? అసలు ఏదైనా ఆరోపణలు చేస్తే కనీసం అతికినట్టు ఉండాలి. అదేం లేదు, మాట్లాడేయడమే. ఎవరెవరు అంట మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు, సునీల్ గారు, నేను, ముగ్గురు కూడా. మనం ఏం చేస్తాం? 10th క్లాస్ మేధావికి ఎందుకని ఏమర్థం అవుద్ది? 2 లక్షల పుస్తకాలు చదివిన మేధావితనం ఏమైపోయింది? సముద్రం ఇసుక దేనికి వాడతారో పుస్తకాలు ఎక్కడ దొరకలేదా మనకి? నాకు తెలిసి చెప్పుడు మాట్లాడడం ఇంక అలవాటు అనుకుంటా. ఎవడో ఏదో చెప్తాడు చెవిలో, వెంటనే దడ 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 మాట్లాడేస్తాడు. అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో ఆలోచించుకోండి. కొన్ని ఏదో 4 గోడల మధ్య అయితే అర్థం ఉంది. అసలు ఒక బాధ్యతాయుతమైన పార్టీని నడుపుతున్నానన్న రాజకీయాలంటేనే బాధ్యతతో కూడినవి. బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఎవడ మీద పడితే వాడి మీద బురద జల్లేస్తే అదేమన్నా ఫ్యాషనా? వాకలపూడిలో లేఅవుట్ అంటాడు, దేనికి ఒక గోడ కట్టామంటాడు. నేనంట ఎవడో ఒక డాక్టర్ చనిపోయాడంట, దానికి మాకు సంబంధం ఉందని చెప్తాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్లు మర్చిపోయాడు ఆయన. సినిమాటిక్గా ఏదో గుడిసెలు తీసేసి రాత్రి జేసీబీలు తీసుకొచ్చి పడగొట్టేసినట్టుగా ఒక విలన్ ఇలా నవ్వుతుంటే హీరో గారి లాగా వెనకాల నుంచి ఎంటర్ అయినట్టుగా ఏంటి బిల్డప్? ఎన్నాళ్ళు ఈ బిల్డప్లు? సినిమాకి రాజకీయానికి జీవితానికి తేడా ఉంది కదా. ఆయన ఇంకా చాలా చెప్తూ ఉంటాడు. అంటే అది విద్యావంతుల పార్టీ జనసేన. ఆయన 10th క్లాసు, ఇంకో క్యాండిడేట్ 10th క్లాసు, ఎంపీ ఇంటర్మీడియట్. అబద్ధాలను మెట్లుగా చేసుకున్న చంద్రబాబు అందలం ఎక్కుదామని కలలు కంటున్నారన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 2014కు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఆయన ఇప్పుడు పిల్లలకు డబ్బులు, సిలిండర్లు, ఉచిత బస్సు అంటూ బూటకపు మాటలు చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బుగ్గన. ఇదే చంద్రబాబు 2014లో ఇంటింటికి నెల సబ్సిడీతో ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. అంటే 60 సిలిండర్లు ఇవ్వాల, ఒకటన్నా ఇచ్చినాడు. ఇదే చంద్రబాబు పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ మాఫీ చేస్తా అప్పు అన్నాడు, 1 రూపాయన్న మాఫీ అయిందా? ఇదే చంద్రబాబు మహాలక్ష్మి పథకం పెట్టి ఇట్లా మద్దయ్య బిడ్డ మాదిరి అమ్మాయిలకు పుడతానే 25,000 వేస్తా, పెళ్లి టైంకి వచ్చేటప్పటికి 2 లక్షలు అవుతుంది అన్నాడు. 25,000 కాదు 25 రూపాయలన్నీ వేసినాడు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్కు సవాల్ విసిరారు. తాను పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు నకిలీవని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని, ఆస్తి రాసిస్తానని ప్రకటించారు.
నిరూపించలేకపోతే జనార్దన్ తప్పుకోవాలని, తన ఆస్తి ప్రజలకు రాసివ్వాలని డిమాండ్ చేశారు. ఇంట్లో కూర్చొని అసత్యాలు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా. అవి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచల జనార్దన్ ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి చేత మోసం చేస్తున్నారో ఎదురుగా వచ్చి ఆయన ఇష్టం వచ్చిన ఐఏఎస్ అధికారిని తీసుకురమ్మను, ఈ వచ్చి లేకపోతే లాయర్లను తీసుకురమ్మను. ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించి వెళ్ళిపోతా, లేకపోతే ఆయన విరమించి వెళ్ళిపోతా. ఏపీలో పెన్షన్స్ పంపిణీపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుండి 5వ తేదీలోపు డీబీటీ ద్వారా కానీ ఉద్యోగుల ద్వారా కానీ పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆధార్ లింక్ ఖాతాలు ఉన్న 74.70% మందికి బ్యాంకుల్లో జమ చేయడం ద్వారా ఖాతాలు లేని 25% మందికి నేరుగా డబ్బును అందించనున్నారు. ఇక దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు షాక్ తగిలింది. దుగ్గిరాల మండలం మోరంపొడి దళితవాడలో నారా లోకేష్ కార్యకర్తలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. ఆమె సమస్యలు చెబుతూ ఒక్కసారిగా జై జగన్ అని నినదించింది. దీంతో లోకేష్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మహిళ జై జగన్ అనడంతో లోకేష్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏర్పాటు చేయాలి, తర్వాత జై జై జగన్ జై జగన్ జై జగన్. వైఎస్ఆర్సీపీకి క్షత్రియ సంఘాలు మద్దతు తెలిపాయి. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, క్షత్రియ హక్కుల సాధన సమితి అధ్యక్షుడు కృష్ణరాజు పాల్గొన్నారు. క్షత్రియులకు అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లంపల్లి హామీ ఇచ్చారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. నగరంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. వ్యాపార పారిశ్రామికవేత్తలతో ఇంటరాక్షన్ నిర్వహించారు. అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలన్నప్పుడు నాట్ ఒక సెక్టార్తో మనం వెళ్తే రాదు అని ఆల్ ఎక్స్పర్ట్స్ అన్ని కలిపి కాంప్రహెన్సివ్గా చేస్తేనే ఆ బిజినెస్ వస్తేనే అది వరల్డ్ క్లాస్ సిటీ అవుతుంది. లేనప్పుడు ఎలా అవుతుంది? లేదా మన మామూలుగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అవుతుంది. పవరు, వాటరు, ల్యాండ్, ఈ 3 ఇండస్ట్రీకి వచ్చి చాలా అవసరం అట్ ప్రజెంట్లో. ఈ 3 మీద గవర్నమెంట్ వచ్చి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వాలి. దానికోసం ఆలోచన చేసినప్పుడే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది. నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారిని బెదిరిస్తున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ నేత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరుడు తమను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీతారాంపురం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో టీడీపీ నేత మామిడి తోటలో భారీగా మద్యం పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు గోవా నుంచి అక్రమంగా మద్యం తెప్పించారన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసులు దాడులు చేశారు. 1210 బాక్సుల్లో దాచిన 58,080 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ 75,50,000 రూపాయలు ఉంటుందని ప్రకటించారు. మద్యం విలువ సుమారు 75 లక్షలు ఉంటుందండి. బాక్సులు 1210 బాక్సులు, ఒక్కొక్క బాక్స్కు 48 నిప్పులు ఉంటాయి. బాటిల్స్లో 58,032 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. మన స్టేట్ లిక్కర్ కాదు, ఇది నాన్ డ్యూటీ లిక్కర్. అంటే గోవాలో సొంకో చెల్లించుంటారు, మన దగ్గర సొంకో చెల్లించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ఓ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. స్వార్థంతో ఆర్ఎస్ఎస్ పై మాట్లాడుతున్నారని, ఎవరి కోసం రిజర్వేషన్లు కేటాయించారో వారి అభివృద్ధి జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. వివాదం సృష్టించి కొందరు లబ్ధి పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు.
कि संघ वाले बाहर से तो बात ही अच्छे करते, अंदर जाके कहते आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है, वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। కావేరీ గోదావరి జలాలు మన అందకు ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మానుకొండూరు నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పునర్విభజన చేసి నియోజకవర్గాలను తగ్గించే ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. 2014లో మోదీ, 2024లో రేవంత్ ప్రజలను మోసగించారని మండిపడ్డారు. బండి సంజయ్కి దేవుళ్ల పేరిట ఓట్లు అడగటం తప్ప ఏమీ తెలియదన్నారు. ప్రధాని మోదీ ఈడీ దాడులతో నాయకులను భయపెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి నేతలను ఓట్లతోనే తొక్కాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాకు మూడిట్ల 2/3 మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ. మరి రేపటి రోజున మా ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు పోవద్దంటే, మీకోసం కొట్లాటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండానే అక్కడ ఉండాలి తప్ప వాళ్ళిద్దరితోని కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఎంత మాత్రం కూడా అది కాదు. రైట్, నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఈవీఎంల సాకుతో దేశం పరువు తీసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ప్రధాని మోదీ. వారందరికీ సుప్రీంకోర్టు గట్టి ఝలకిచ్చిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రజలు మానసికంగా ఆంగ్లేయుల బానిసత్వంతో బతుకుతున్నారని విమర్శించారు. కర్ణాటక బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ మరింత రాజుకుంటోంది. కేంద్రంలో 400 సీట్లు గెలిస్తే బీజేపీ రాజ్యాంగం మార్చేస్తుందని, ఎస్సీ ఎస్టీ కోటాలో కోత విధిస్తోందని ఆరోపిస్తోంది ఇండియా కూటమి. దీనికి కౌంటర్ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాకు మోదీ గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. जनता पार्टी की सरकार इस देश में 10 साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है। अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता, बल्कि नरेंद्र मोदी जी ने पूरे देश के दलित, पिछड़े और आदिवासी भाई बहनों को गारंटी दी है, जब तक भारतीय जनता पार्टी है आरक्षण को कोई हाथ नहीं लगा सकता। मैं देश की जनता को फिर से एक मोदी गारंटी रिमाइंड कराना चाहता हूं, जब तक भारतीय जनता पार्टी राजनीति में है एससी, एसटी और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी, ये मोदी का गारंटी। भैया देखिए, ये जो बीजेपी के लोग हैं ना, ये जो आरक्षण पर और कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और इसको खत्म करने की कोशिश कर रहे हैं, ये बिल्कुल गलत है, ये हम कभी नहीं होने देंगे। లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు లవ్లీ. కాంగ్రెస్ పై నిరాధార అవినీతి ఆరోపణలతో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, అయినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తూ ఉన్న 3 స్థానాల్లో 2 బయటి వ్యక్తులనే అభ్యర్థులుగా ప్రకటించడం పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అరవిందర్ సింగ్ లవ్లీ. గుజరాత్ తీరంలో మరో భారీ డ్రగ్ ర్యాకెట్ను ఛేదించింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. 600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్ సీజ్ చేసింది. పోర్బందర్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ బోట్ను గుర్తించాయి భద్రతా దళాలు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. వారిని చుట్టుముట్టిన భద్రతా బలగాలు 14 మంది పాకిస్తాన్ జాతీయులను అరెస్టు చేశాయి. తీర ప్రాంత రక్షణ దళ నౌక రాజ్రథంతో పాటు గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ అధికారులు ఈ జాయింట్ సీ ఎయిర్ ఆపరేషన్లో పాల్గొన్నట్లుగా కోస్ట్ గార్డ్ వర్గాలు వెల్లడించాయి.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ విభాగానికి చెందిన సిట్ ఆయన ఛత్తీస్గఢ్ లో కస్టడీలోకి తీసుకుంది. కాగా సాహిల్ కు సిట్ 2023 డిసెంబర్లోనే సమన్లు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారాయన. ఒక సెలబ్రిటీగా తాను కేవలం యాప్నకు బ్రాండ్ ప్రమోటర్గా మాత్రమే పనిచేశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లుగా చెప్పారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సాహిల్ పిటిషన్ను విచారించిన హైకోర్టు బెయిల్ను నిరాకరించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం ఉలుకు పలుకు లేకుండా అన్నట్లుగా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల 72,930 రూపాయలుగా ఉన్నాయి. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 67,700 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,760 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,930 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 66,850 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,930 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి 84,000 రూపాయలుగా ఉంది. వెదర్ అప్డేట్స్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలపై సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. కనిష్టంగా 42 డిగ్రీలు, గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవడంతో జనం బయటకు అడుగు పెట్టేందుకే జంకుతున్నారు. ఏపీ, తెలంగాణలో వేడి తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు రాత్రిపూట ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.